నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహానాడు వేదికగా రాయలసీమను హార్టికల్చర్ కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి అచ్చెన్న. భవిష్యత్తులో వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ. కడపలో రెండో రోజు టీడీపీ మహానాడు సభలు. ఎన్టీఆర్ ఆశయాలు కొనసాగిస్తున్న చంద్రబాబు బాటలో అందరం నడవాలన్న అశోక్ గజపతిరాజు. రాష్ట్రంలో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందన్న వైసీపీ నేత జూపూడి. చట్టాలను కాపాడాల్సిన పోలీసులే వాటిని కలరాస్తున్నారని ధ్వజం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సమస్యల పరిష్కారానికే కట్టుబడి ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. కడపలో మహానాడు వేదికపై ఆయన ప్రసంగిస్తూ పార్టీ 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44వ ఏట అడుగుపెట్టిందని తెలిపారు. పార్టీ కార్యకర్తల అలుపెరగని కృషి, త్యాగాల వల్లే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో వ్యవసాయ రంగం, నీటిపారుదల రంగాలు పూర్తిగా అస్తవ్యస్తంగా మారాయని తీవ్రస్థాయిలో విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల సమస్యలపై దృష్టి సారించిందని, ధాన్యం కొనుగోలు చేసి 1,671 కోట్ల పాత బకాయిలు తీర్చడమే కాకుండా ప్రతి గింజను ప్రభుత్వమే కొని 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిందని వివరించారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి జీవితమంతా రుణపడి ఉండాలి, ఉంటామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రోజు ఒక ముఖ్యమైనటువంటి అంశం వ్యవసాయం. ఈ దేశానికి వెన్నుముక రాజని మైకు ఉన్న ప్రతి ఒక్కరూ నిదానంగా మాట్లాడుతుంటారు, ఆచరించడంలోనే చాలా తక్కువ మంది ఉంటారు. ఈ రోజు వ్యవసాయాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని మళ్ళీ ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలి, రైతే రాజుగా తయాలని మీరిచ్చినటువంటి అధికారాన్ని సంవత్సర కాలంగా ఏ విధంగా చేస్తున్నామో మీ అందరికీ ఒక సందర్భంలో తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాలు అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగాలు వ్యవసాయ రంగాన్ని, నీటిపారుదల రంగాన్ని గత ప్రభుత్వం తాళం వేసి అస్తవ్యస్తం చేసింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలి. గత ప్రభుత్వం రైతుకి గిట్టుబాటు ధర లేదు, పండిన పంట కొన్నటువంటి నాదులు లేడు, కొంటే 5 మాసాలు 6 మాసాలు డబ్బులిచ్చినటువంటి పరిస్థితి లేదు. మేము అధికారంలోకి వచ్చేసరికి ఈ రాష్ట్రంలో రైతులు ధాన్యం కొని 1600 కోట్లు గత ప్రభుత్వం బాకీ పెట్టిన విషయం గుర్తు చేస్తున్నాను. మేము వచ్చిన తర్వాత 1600 కోట్ల అప్పు తీర్చడమే కాదు, గత సంవత్సరం ఖరీఫ్ గాని రబీ గాని ఒక్క ధాన్యం గింజ కూడా ఎక్కడ కూడా లేకుండా ప్రభుత్వమే కొని 24 గంటల్లో రైతు అకౌంట్ లో డబ్బులేసి రికార్డు సృష్టించినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు రావాలి, దానికి ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. గత 5 సంవత్సరాలు మట్టి నమూనాలు తీసిన సందర్భాలు లేవు, సాయిల్ టెస్టింగ్ లేదు, ఒక యంత్ర పరికరం లేదు, ఒక స్ప్రింక్లర్ లేదు, ఒక డ్రిప్ లేదు, సకాలంలో ఎరువులు లేవు, విత్తనాలు లేవు, ఇన్సూరెన్స్ లేదు. ఎప్పుడైనా ప్రకృతి విపత్తులు వస్తే ఆదుకున్నటువంటి సందర్భాలు 5 సంవత్సరాల్లో మనం ఎప్పుడు చూడలేదు. ఈ సంవత్సరంలోనే మొత్తం సమూలమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నాం. వ్యవసాయం అంటే ప్రతి ఒక్కరూ వరి మీదే ఆధారపడుతున్నాం, కానీ దాని వల్ల రైతుకు మేలు జరగడం లేదు. అందుకే చంద్రబాబు నాయుడు గారు దీన్ని మనం డైవర్ట్ చేయాలి. ఈ రోజు రాయలసీమ ఉంది, రాయలసీమ హార్టికల్చర్ కి ఒక హబ్బుగా తయారవుతుంది. ఈ రోజు రాష్ట్రంలో 24 పంటలు 11 క్లస్టర్లుగా తయారు చేశాం. అందులో రాయలసీమలో 9 పంటల్ని ప్రాధాన్యతగా తీసుకొని రేపు భవిష్యత్తులో ఇక్కడ హార్టికల్చర్ ని అభివృద్ధి చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. రైతుకి యంత్ర పరికరాలు మళ్ళీ చంద్రబాబు నాయకత్వంలో ప్రారంభించాం. ఈ రోజు రాయలసీమ ఉంది,
నీరు తక్కువగా వస్తుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో ఇరిగేషన్ రావాలంటే స్ప్రింక్లర్లు, డ్రిప్పులు ఉండాలి, అవి కూడా 90% సబ్సిడీతో ఇవ్వాలని ఆ రోజు నిర్ణయం చేసి మనందరికీ అందించారు. 5 సంవత్సరాలు స్ప్రింక్లర్ లేదు, డ్రిప్ లేదు. మళ్ళీ మనం వచ్చాం 9 మాసాల్లోనే స్ప్రింక్లర్లు, డ్రిప్ 90% సబ్సిడీతో ఇచ్చాం. నిన్న లేదు మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది, ఈ దేశంలో స్ప్రింక్లర్లు, డ్రిప్పులో ఏ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. కడపలో రెండో రోజు టీడీపీ మహానాడు సభలు ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నేతలు ఆయనకు నివాళులు అర్పించారు. అనంతరం మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ప్రసంగించారు. తెలుగువారి ఘనతను చాటి చెప్పిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ అని అన్నారు. ఆ ఘనతను స్ఫూర్తిగా తీసుకుని భావితరాలకు ఆదర్శంగా ఉండాలని పిలుపునిచ్చారు. జీవించక మరణించక తప్పదు, మరణించిన ప్రజల గుండెల్లో నిలబడడం చాలా గొప్ప విషయమని అన్నారు. అలా ఉన్న వ్యక్తే అన్న నందమూరి తారక రామారావు అని కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తున్న నారా చంద్రబాబు బాటలో అందరూ నడవాలని అశోక్ గజపతిరాజు తెలియజేశారు. మహాత్ముని స్ఫూర్తిగా తీసుకుని నడిచిన నందమూరి నేడు మనందరికీ స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. గతము ఆ పాటలో చరిత్ర మనకి ఎవరు సాటి లేని చరిత్ర తెలుగు వాళ్ళది. అన్నగారు చాటి చెప్పారు, కానీ ఘన చరిత్ర ఉందని మనము మన అహంని పెంచకూడదు. ఆ ఘన చరిత్ర నుంచి స్ఫూర్తి తీసుకుని ఈరోజు మనం అందరు కష్టపడి భావితరాలకి, తెలుగు వాళ్ళకి మనము ఒక మంచి రాష్ట్రము, ఒక మంచి దేశాన్ని అందించడానికి మనం ముందు రావాలి. మార్పు సహజమే, కానీ జీవితాలు జన్మించిన తర్వాత ఎలాగా తప్పదు. మరణించిన తర్వాత ఇన్ని సంవత్సరాలు జ్ఞాపకం ఉండడం. అలాంటి యుగ పురుషుడు మన నందమూరి తారక రామారావు గారు. ఆయనకి నివాళి అర్పించగలిగామంటే చాలా ఆనందంగా ఉంది. ఒకప్పుడు అన్నగారు ఇచ్చిన ఆదేశాల్ని, ఆలోచనల్ని మనము అందరూ దాని నుంచి స్ఫూర్తి తీసుకుని పని చేయడం. అన్నగారు తరచుగా అనేవారు మన అందరితో, ఒక విధంగా చెప్పాలంటే బోధించేవారు. ఆయనకి స్ఫూర్తి ఇచ్చింది మహాత్మా గాంధీ, జాతిపిత మహాత్మా గాంధీ. ఆయనకి స్ఫూర్తి కలిగించింది మన అంబేద్కర్ గారు, మన
రాజ్యాంగం రచించిన చైర్మన్ గారు ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, ఆయనకి స్ఫూర్తి ఇచ్చింది మన తెలుగు వాళ్ళు. వీరేశలింగం అలాంటి పెద్దలు ఆయనకి స్ఫూర్తి ఇచ్చింది. గుర్జాడ మహాకవి అలాంటి మహనీయుల దగ్గర ఆయన స్ఫూర్తిగా తీసుకుని మనకందరికీ స్ఫూర్తిగా అన్నగా నిలబడ్డం ఈరోజు మన అందరి అదృష్టమని నేను భావిస్తా. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మీ హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. చంద్రమండలవారుత్యర్థం నక్షత్రమండలవారుత్యర్థం సప్తఋషుమండలవారుత్యర్థం శుభలోకలవారుత్యర్థం బ్రహ్మలోకలవారుత్యర్థం శ్రీ స్వామి వక్రస్నానం లోపయామి స్నానానంతరం శుద్ధ ఆజమేయం లోపయామి అభివస్రాః సుధనాః ఓం అభివస్రాః సుధనాః విజాపదేవం సుధనాః పూజమానః అవజన్నాపట్టమేన హరియాదిస్వాః నరదేవసోమ వస్త్రేత్వం లోపయామి వస్త్రార్థం పుష్పాంజలిం లోపయామి. నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం జాబ్ మేళాను నిర్వహిస్తుందని యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా భీముడోలు గీతాంజలి కళాశాల ఆవరణలో ఏపీ నైపుణ్య అభివృద్ది సంస్థ సీడాప్ జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. స్కిల్ డెవలప్మెంట్ డిస్టిక్ట్ ప్లేస్మెంట్ ఆఫీసర్ కె ప్రవీణ్ పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి 13 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లు ఉద్యోగ మేళాలకు రూపకల్పన చేశారని యువత వీటిని సద్వినియోగం చేసుకుని జీవితంలో స్థిరపడాలని ఆకాంక్షించారు. జాబ్ మేళా ఏర్పాటు చేసుకున్నాం. ఏదైతే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన మంత్రివర్యులు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మన రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో కూడా 25 లక్షల ఉద్యోగాలను కల్పించాలనే ధ్యేయంతో ప్రతి సంవత్సరం 5 లక్షల ఉద్యోగాలు కల్పనతో చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి జాబ్ మేళాలన్నింటినీ కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఏర్పాటు చేయమని వారు ఆదేశించడం, దాని ద్వారా ఈరోజు మీ అందరికీ కూడా ఇక్కడ ఉన్న ఉద్యోగం లేని వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కల్పించే విధంగా ఈరోజు 13 కంపెనీలు రావడం, 13 కంపెనీల్లో కూడా వాళ్ళ కంపెనీకి అవసరమైనట్టు మీలో ఏ స్కిల్స్ ఉంటాయో ఆ స్కిల్ ద్వారా మీ అందరినీ కూడా రిక్రూట్ చేసుకోవడం, మీ అందరి భవిష్యత్తు కూడా బాగుండే విధంగా. అంటే మనం ఈరోజు ఒక చిన్న స్థాయిలో మనం ఉద్యోగం స్టార్ట్ చేసి ఆ ఉద్యోగం నుంచి మనం పైకి ఎదిగి మీరు కూడా మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి రావాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఈ జాబ్ మేళాన్ని కూడా పూర్తిగా బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.